ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మరికొద్ది సేపట్లో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. సో భేటీకి ముందే ఇటు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. సో సీఎంలతో మీటింగ్ కేవలం మినీ లాక్డౌన్ అంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఒక పక్క మీటింగ్ కూడా కొనసాగుతుంది. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. దాదాపుగా 2 రోజుల పాటు, అంటే ఇప్పుడు సాటర్డే సండే ఉంది. సో సాటర్డే సండే ఇంధనం సేవ్ చేయాలనే మాడ్యూల్లో కొన్ని కీలక విధానాలు మరి కాసేపట్లో కేంద్రం రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు వర్చువల్ మీటింగ్ పై మోడీ పెట్టిన ఎమర్జెన్సీ మీటింగ్ పై ఇండియా మొత్తం ఆ మీటింగ్ వైపే చూస్తోంది. ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది కేంద్రం, ఏంటి ఫర్దర్ మన స్టెప్ ఏంటి? ఇప్పటికే ట్రంప్ కాల్ చేశాడు పిఎంఓకి. ఎట్టి పరిస్థితిలో హార్మోస్ జలసంధి దగ్గర ఏదైతే నౌకలన్నీ స్ట్రక్ అయిపోయాయి, కొన్ని వేల నౌకలు స్ట్రక్ అయిపోయాయి, కొన్ని లక్షల కోట్ల బ్యారెళ్ల చమురుతో. మరి ఇలాంటి నేపథ్యంలో ఆ యొక్క చమురు నౌకలను సేఫ్గా పంపించాలని చెప్పి ఏ దేశాలు వాళ్ళు కోరుకుంటున్నారు. ఇటు షిప్ ఓనర్లు కావచ్చు, దాంట్లో ఉన్న క్యాబిన్ క్రూ కావచ్చు. సో అందరిది ఒకటే టెన్షన్, హార్మూజ్ స్ట్రైట్ దాటాలి అని చెప్పి. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు ఇండియా కావచ్చు, ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది, బాధలకు గురి చేస్తుంది. ఇటు డైరెక్ట్గా ఇండియాలోని చాలా హోటల్స్ పై ఎల్పిజి గ్యాస్ ఎఫెక్ట్ పడటంతో చాలా మంది ఇళ్లకి వెళ్ళిపోతున్నారు. సో చాలా హోటల్స్ పై దెబ్బ పడింది. ఇటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 1800 రూపాయల నుంచి 6000 నుంచి 7000 దగ్గర వరకు ఇప్పుడు మార్కెట్లో పలుకుతోంది. సో ఇలాంటి సంక్షోభం నడుమ ఇటు ఇంధన కొరత అంటూ వార్తలు. వాస్తవానికి ఇండియాలో ఇంధన కొరత లేదు, కానీ చాలా మంది అపోహల్లో బతుకుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఇటు డీలర్స్ అసోసియేషన్ కూడా ఒక లేఖ రాసింది. ఇండియాలో ఎలాంటి చమురు సంక్షోభం లేదు, ఇంధన కొరత లేదు అని. సో మరి ఇలాంటి నేపథ్యంలో మరి కాసేపట్లో కేంద్రం కీలక గెజిట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వర్చువల్ మీటింగ్ ఈస్ గోయింగ్ ఆన్. సో నేషన్ వాంట్స్ టు నో దెర్ ఈస్ నో లాక్డౌన్. చాలా మందికి తెలియాలి. చాలా మంది సోషల్ మీడియాలో పిచ్చగా ప్రచారం చేస్తున్నారు. మనం టీవీ మీకు ఎప్పటి నుంచో చెప్తుంది దెర్ ఈస్ నో లాక్డౌన్ అని. Surprised that some leaders are saying things like there will be a lockdown and there will be shortages of LPG, shortages of diesel and so on. These are absolutely baseless, and remarks such as these coming from leaders in political domain is really worrisome. Instead of keeping people together in confidence and giving them the assurance that the central government and state governments are working together and ensuring supply without any disruption for people, because these are essential goods. There are some leaders who are going about saying there will be lockdown and so on. These are absolutely baseless. There shall be no such lockdown like the time when we saw it all in COVID, but no lockdown. But when people are misleading, leaders such as some coming from different states who are misleading people, I condemn their statement and want to reassure people that there shall not be any lockdown. సో ఆయిల్ కొరత ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ మీకు మనం టీవీ ఒకటే చెప్పింది. మనం టీవీ వేదికగా నేను చెప్పాను, అక్కడ ఆయిల్ కొరత లేదు. మరొక 21 రోజుల వరకు ఆయిల్ మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇటు డీజిల్ రేట్లు పెరుగుతాయి అని చెప్పారు, పెట్రోల్ రేట్లు పెరుగుతాయని చెప్పారు. కట్ చేస్తే కేంద్రం వాటన్నిటిని కుదించింది. ఎక్సైజ్ సుంకం అయితే ఉందో, పెట్రోల్ డీజిల్ పైన విధించే ఎక్సైజ్ సుంకం దాదాపుగా రెండింటి మీద కలిపి 20 రూపాయలు తగ్గించింది. మామూలు థింగ్ కాదు. సరే, కొంతమంది ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మోడీ ఒక డ్రామా ప్లే చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఇంధన కొరత, ఇంధన సంక్షోభం వెలువడుతున్న నేపథ్యంలో చమురు కంపెనీలకు కాస్త ఊరటనిచ్చారు. సరే, డైరెక్ట్గా వినియోగదారుడికి ఇవ్వకపోయినా బయట దేశాల్లో దాదాపుగా 30% నుంచి 50% వరకు రేట్లు పెరిగాయి. పెట్రోల్ రేట్లు అమాంతం పెరిగాయి. ఎవ్వరికీ తెలియదు ఈ విషయం. కానీ ఇండియాలో 10 రూపాయలు తగ్గిస్తే డీజిల్ పైన, ఇటు పెట్రోల్ పైన ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అందుకే పెట్రోల్ రేటు తగ్గించని చెప్తున్నారు చాలా మంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వర్చువల్గా మీటింగ్ జరగబోతుంది.
సో కేంద్రం కొంచెం గెజిట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అసలు విధి విధానాలపైన ఎలాంటి ఒక కసరత్తు స్టార్ట్ చేసింది. ఒకవైపు ఇంధన ధర పెరుగుతున్న నేపథ్యం, ఇటు ఇంధన కొరత, మరొక వైపు చమురు సంక్షోభం. ఇలాంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందన్న టెన్షన్. సో ఇప్పుడు కేంద్రం గెజిట్ రిలీజ్ అవ్వబోతోంది. సో మరి కేంద్రం ఏం చేయబోతుంది, అసలు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు కేంద్ర ప్రభుత్వం ఎలా చెక్ పెట్టబోతోంది. సో ఇప్పుడు మరికొద్ది సేపట్లో కేంద్రం ఒక గెజిట్ రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు శని ఆదివారాలకి ఒక రకంగా ప్రజలెవరూ బయటికి రావద్దు, 2 రోజుల పాటు ఇంట్లోనే ఉండండి. 2 రోజుల పాటు ఇంట్లోనే ఉంటే సో ఇటు అత్యవసర ప్రయాణాలన్నీ మనం రద్దు చేసుకోవచ్చు అని కేంద్రం చెప్తున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? ఇండియాలో మినీ లాక్డౌన్ ఉంటుందనుకుంటున్నారా, లేదా? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు ఇంధన కొరత లేదు 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 అని చెప్తున్నా సరే చాలామంది పెట్రోల్ బంకుల దగ్గర వెయిట్ చేయడం, 100 రూపాయలకు పెట్రోల్ కొట్టించుకోవాల్సిన వాళ్ళు 500 రూపాయలకి 1000 రూపాయలకి పెట్రోల్ కొట్టించుకున్నారు. ఒకవేళ ఎక్కడ దొరకదు అనే ఉద్దేశంతో. ఎందుకంటే పర్టికులర్గా ఇక్కడ ఇంధనం మీదే మన దేశం, ఇటు చమురు మీదే మన దేశం నడుస్తుంది. ఈ రెండు కళ్ళ లాంటివి. ఏది లేకపోయినా నిత్యావసర రేట్లు అమాంతం పెరిగిపోతాయి. నూనె రేట్లు పొద్దున్నే తాగే పాల దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు, మధ్యలో మీరు ఏం తిన్నా, మీరు ఏం తాగినా అన్నిటి ఇంపాక్ట్ వీటిపైన ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం ఎలాంటి సంక్షోభం భారతదేశం మీదకి రాకుండా, ద్రవ్యోల్బణం మీద ఎఫెక్ట్ పడకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి. ఇప్పటికే నిర్మలా సీతారామన్ కావచ్చు, చాలామంది కేంద్ర మంత్రులు మినీ లాక్డౌన్ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద వార్తలు వస్తున్నాయి. వాటన్నిటిని ఖండిస్తున్నారు వాళ్ళు. ఇప్పటికే రాజ్యసభలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా తరహా పరిస్థితుల్ని మనం ఎలాగైనా సరే అధిగమించాలి, ఒకవేళ వచ్చినా సిద్ధంగా ఉండాలని చెప్పారు. దానికి అర్థం షట్ డౌన్ కాదు, లాక్డౌన్ కాదు, కేవలం ఇదొక ఫినాన్షియల్ ఎమర్జెన్సీ మాత్రమే. అది కూడా జరగకుండా కేంద్రం అన్ని కసరత్తులు చేస్తుంది, అన్నిటికీ విధి విధానాలు సిద్ధం చేసింది. అందుకే ఇప్పుడు అన్ని రాష్ట్రాల సీఎంలతో మీటింగ్ జరగబోతుంది. సో ఈ మీటింగ్ జరిగిన తర్వాత చాలా విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఒక పక్క ఇంధన కొరత, మరొకవైపు ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న టైంలో ఇటు పెట్రోల్ రేట్లపై, ఇటు డీజిల్ రేట్లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది కేంద్రం. సో గణనీయంగా తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది. సో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ధరల భారాన్ని ఇటు చమురు కంపెనీలకు కావచ్చు, లేకపోతే రేపొద్దున ఏదైతే చమురుని ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీస్ పై ఇంపాక్ట్ పడకుండా, ఇది చాలా నెక్స్ట్ లెవెల్ ఆలోచన. ఎందుకు నెక్స్ట్ లెవెల్ ఆలోచన అంటే, ఆల్రెడీ కొన్ని దేశాలు ఇప్పటికే చమురు కావచ్చు, ఎల్పిజి కావచ్చు, ఇటు ఇంధన కొరత చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. భారతదేశం లాంటి కంట్రీ ప్రపంచంలో అన్ని దేశాలతో చాలా సఖ్యతగా ఉంటుంది. అలాంటి సఖ్యతగా ఉండే దేశం కాబట్టే మన మీద అంత ఇంపాక్ట్ పడట్లేదు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అదే యుద్ధంలోకి మనల్ని లాగాలని ప్రయత్నం చేస్తున్నారు. సో ట్రంప్ డైరెక్ట్గా కాల్ చేశాడు మోడీకి, ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడాలి, యూ హ్యావ్ టు స్పీక్, యూ హ్యావ్ టు టాక్. మీరు మధ్యవర్తిత్వం చేస్తే అక్కడ యుద్ధం ఆగిపోద్ది అని చెప్తున్నారు. అక్కడ మధ్యవర్తిత్వం జరపాల్సింది ఎవరు? నిజంగా మస్తుగా కామెంట్ చేయండి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో ఇక్కడ అమెరికా వచ్చి ఆల్రెడీ కొంతమంది సోల్జర్స్ని అయితే వాళ్ళు పని వెంటనే చేసుకొని యుద్ధ రంగంలోకి వెళ్ళి పని వెంటనే ముగించుకొని బయటకు వచ్చేస్తారు. అలాంటి సోల్జర్స్ని పంపించింది ఇప్పుడు అమెరికా. సో అమెరికా ఎక్కడా కూడా తగ్గట్లేదు, ఇరాన్ కూడా తగ్గట్లేదు. ఇరాన్ కొన్ని మైనర్ మిసైల్స్తో మేజర్ మిసైల్స్ని పేల్చేస్తుంది. అది చాలా పెద్ద అంతర్యుద్ధం అమెరికాకి. ఒక పక్క అమెరికా డబ్బులు కావాలంటుంది, ఇంకా మాకు సహాయం కావాలి ఐఎంఎఫ్ నుంచి, మా దగ్గర డబ్బులు లేవని చెప్తుంది. మరి ఇటు ఇరాన్ ఏమో ఏదైనా చేస్తాం, ఖమేనీ చావుకి మేము రుణం తీర్చుకుంటామని చెప్పి ఇరాన్ మాట్లాడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో భారతదేశం యుద్ధంలోకి వెళ్ళడం అవసరమా? ఒకవేళ యుద్ధంలోకి వెళితే ఇవాళ మీటింగ్ ఏదైతే అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ మీటింగ్ తీసుకున్నారో జరుగుతుందో దాని పరిస్థితి ఏంటి? అక్కడ ఏమన్నా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందా? ఎందుకంటే పిఎంఓ దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి. ఎంత ఇంధనం ఉంది, ఇంకా ఎన్ని రోజులు యుద్ధం చేయగలం, యుద్ధం జరుగుతుంటే గనక మనకి వచ్చే చమురు నౌకలు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇటు వైజాగ్కి ఇటు బాంబేకి దాదాపు 4-5 షిప్పుల దాకా వచ్చాయి.
90,000 టన్నుల చమురు వచ్చింది వైజాగ్కి. సో మన దేశ అవసరాలకి ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. కానీ ఇక్కడ హార్మోస్ దగ్గర ఇంకా కొన్ని వేల షిప్స్ ఇంకా క్యూలో ఉన్నాయి, లైన్లో ఉన్నాయి. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో మరి దేశానికి మినీ లాక్డౌన్ అవసరమా? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.